శ్రీరాముల వారి ఆలయం అనగానే ప్రతి హిందువుకి శ్రీరాముడు మాత్రమే కాదు, సీతా సమేత రాముడు గుర్తుకొస్తాడు. ఆయనతో పాటే లక్ష్మణుడు, హనుమంతుడు కూడా గుర్తుకొస్తారు. అంతేకాదు, రామాలయం గాని, అమ్మవారి ఆలయం గాని, హనుమంతుల వారి ఆలయం లేని గ్రామం కూడా దేశంలో ఉండదని కూడా చెప్పవచ్చు. అదే రామాలయంలో సీతా సమేత రాముల వారితో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా గర్భగుడిలో ఉండి పూజలు అందుకుంటారు. కానీ హనుమంతుడు గర్భగుడిలో లేని రామాలయం దేశంలో ఒకే ఒక్కటి ఉంది. అదే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. ఇక్కడి గర్భగుడిలో హనుమంతుడు లేకుండానే సీతా సమేత రాముల వారు, లక్ష్మణుడు పూజలు అందుకుంటారు. ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు వేర్వేరుగా కనిపిస్తున్నా ఒకే శిలపై చెక్కారు. ఇవే కాదు, ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఘనమైన చరిత్ర కూడా ఈ ఆలయం సొంతం. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలయ చరిత్ర విషయానికి వస్తే, రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకెళ్లినట్లు మనకు తెలుసు. సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. మహర్షులు చేసే యాగాలకు అవరోధాలు కల్పించే శక్తులు ఎక్కువ కావడంతో ఈ ప్రాంతంలో ఉండే మృకండు మహర్షి, శృంగి మహర్షి వెళ్లి శ్రీరాముణ్ణి ప్రార్థించి తమ యాగాలకు రక్షణ కల్పించమని కోరతారు. దీంతో శ్రీరాముడు సీతా సమేతుడై రాగా లక్ష్మణుడు తోడు వచ్చారట. అలా అంబుల పొది, ఇడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారు. ఇక యాగం అయిపోయిన తరువాత ఇక్కడి పక్షులను చూసిన సీతమ్మ వారు వాటిని చూసి, ఇక్కడ ఉండే పక్షులు దాహంలో అల్లాడుతాయి కదా, వాటిని కూడా రక్షించండి అన్నారట. దీంతో సీతమ్మ వారి కోరికపై శ్రీరాముడు తన బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణం చెబుతోంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని చెబుతారు. అలా వచ్చిన నీటి బుగ్గకు రామతీర్థం అని పేరు పెట్టారు. హిందూ దేవాలయాల్లోని మూల విగ్రహాల్లో శ్రీరాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని ఏకైక రామాలయం ఇదే. అంటే శ్రీరాముడు, హనుమంతుడు కలుసుకోకముందే ఇక్కడ విగ్రహాల ఏర్పాటు చేసినట్టు చెబుతారు. వీటిని ఏకశిలా విగ్రహాలు అని, ఒంటిమిట్టను ఏకశిలా నగరి అని కూడా ఇందుకే పిలుస్తారు. ఆ తరువాత ద్వాపర యుగంలో జాంబవంతుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి కొండపై ఉత్తర దిశలో కూర్చుని తారకరామ మంత్రాన్ని జపించాడని, ఆయన భక్తికి మెచ్చిన శ్రీరాముల వారు ఎదురుగా ఉన్న కొండపై దివ్య దర్శనం ఇచ్చారని, దీంతో జాంబవంతుడు ఇక్కడ సీతా సమేత రాముడి విగ్రహాన్ని, లక్ష్మణుడి విగ్రహాన్ని పూజించేందుకు ఇక్కడ ఆశ్రమం కట్టారని కూడా చెబుతారు. అంతేకాకుండా ఇక్కడి తటాకం కూడా అప్పుడే ఏర్పడిందని, దానికి లక్ష్మణ తీర్థం అని పేరు పెట్టారని కూడా చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరో అంశం కూడా ప్రధానమైనదే. సాధారణంగా శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారి కళ్యాణం పగటిపూట జరుగుతుంది. అయితే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మాత్రం రాత్రిపూట జరుగుతుంది. అంటే చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించేందుకు ముందుకొస్తాడు. ఆమెకు సోదరుడిగా చంద్రుడు ఉంటాడు. అయితే పగటిపూట జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని చంద్రుడు విచారంలో ఉంటాడట. దీంతో స్వామివారు ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చారట. దాని ప్రకారమే రాత్రుల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మరో కథనం ప్రకారం చంద్రవంశానికి చెందిన బుక్కరాయలు తనకు పట్టాభిషేకం జరిగిన తరువాత తొలిసారిగా శ్రీరాముడి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. చైత్రమాసం ఉత్తర ఫాల్గుని నక్షత్రం ప్రకారమే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు వివాహాలు జరిగాయి కాబట్టి అదే నక్షత్రంలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ రోజున ఆ నక్షత్ర వేళ వచ్చేసరికి రాత్రిపూట కావడంతో అప్పటి నుండి రాత్రిపూటే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామచంద్రుడి కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇక 1304 సంవత్సరం నాటికి ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది. ఇక్కడ కేవలం మృకుండ మహర్షి ఏర్పాటు చేసిన విగ్రహాలు, జాంబవంతుడు నిర్మించిన ఆశ్రమం మాత్రమే ఉండేది. ఆ సమయంలో విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఉదయగిరికి కంపరాయలు పాలకుడిగా ఉన్నారు. ఆయన హయాంలో చెరువుల తవ్వకం, దేవాలయాల అభివృద్ధికి, నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. చిట్టువేలి చెరువు ప్రాంతంలో కంపసముద్రం, నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం ఆయన పేరుతోనే ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడి ఆశ్రమం గురించి తెలుసుకున్న కంపరాయలు ఇక్కడికి వచ్చిన సమయంలో ఒంటిమిట్ట అనే బోయ నాయకులు తమ రాజుకి ఇక్కడి రామతీర్థంలోని నీటిని ఇవ్వడంతో పాటు ఇక్కడ శిథిలమైన ఆశ్రమం చూపి అభివృద్ధి చేయాలని అడిగారట. దీంతో ఆయన గుడిని నిర్మించి
ఇక్కడికి సమీపంలోనే ఓ చెరువును తవ్వించారు. ఈ చెరువుకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రధాన రహదారి నుండి కనుచూపు మేరలో కొండల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆలయ నిర్వహణ కోసం కొంత భూములను కూడా పంచారట. ఆలయంలో 72 రకాల సేవలు ఉండేలా చూడాలని ఆదేశాలను జారీ చేశారట. అప్పటి నుండి ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయ రాజగోపురం ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. ముఖద్వార గోపురం 160 అడుగుల ఎత్తులో ఉండగా 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించారు. ఈ గోపురం నిర్మాణం చోళ శిల్పకళలో ఉంటుంది. 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడు టావర్నియర్ ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లిన తర్వాత ఈ ఆలయ గోపురం గురించి రాస్తూ భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారంటే ఈ ఆలయ గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని పొత్తపి చోళులు, విజయనగర రాజులు వివిధ దశల్లో విస్తరించారు. ఇక్కడి కోదండ రాముల వారిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య గారు దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. ఇక ఆంధ్ర వాల్మీకిగా పేరున్న వావిలికొలను సుబ్బారావు గారు 1900 దశకంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. స్వామివారికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని కూడా నిర్మించారు. టెంకాయ చిప్ప చేతబట్టి భిక్షాటన ద్వారా వివిధ ప్రాంతాలు తిరిగి అప్పట్లోనే వేల రూపాయలను పోగు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక సరళ కవి పోతన గారు తాను రాసిన భాగవతాన్ని కోదండ రాముడికే అంకితమిచ్చారు. ఇక ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యలరాజు తిప్పరాజు, అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడితో పాటు ఉప్పుగుండూరు వెంకట కవి, వరకవి లాంటి వారు చాలా మంది కవితార్చనలు చేశారు, కావ్యాలు రాశారు. ఇక ఆలయంలో ఉండే రథం కూడా ప్రత్యేకమైందే. ఈ రథానికి కూడా 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1605 నుండి 1700 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన అత్యంత సుందరంగా రథాన్ని చేయించి శ్రీ కోదండరాముల వారికి సమర్పించారట. రథాన్ని తయారు చేసిన వారికి కూడా అప్పట్లో రథంపై ఉండే అవకాశం ఇచ్చారట మట్లి అనంతరాజుల వారు. ఇక ఈ ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మంటపం వద్ద తూర్పు మహాప్రకారంపై ఉన్న బండపై కొన్ని శాసనాలు ఉన్నాయి. అంతేకాకుండా కడప కైఫీ ఎత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. ఇక ఈ ఆలయంలో ఇమాం బేగ్ బావి కూడా ప్రత్యేకమైందే. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇది కూడా ఒకటి. శ్రీ కోదండ రామాలయంలో ఉండే బావికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే అంశంపై ఆసక్తికరమైన ఘటన కూడా ఉంది. 1640ల టైంలో కడపను పాలించిన అబ్దుల్ నబీ ఖాన్ కి ప్రతినిధిగా ఉండేవారు ఇమాం బేగ్. ఓసారి ఆలయానికి వస్తున్న భక్తులను చూసి, మీరు ఇంత భక్తితో పూజలు చేస్తున్నారు కదా, మీ రాముడు పలుకుతాడా అని అడిగారట. దీంతో భక్తులు మాట్లాడుతూ నిష్ఠతో పూజిస్తే తమ దేవుడు పలుకుతాడని సమాధానమిచ్చారట. దీంతో ఆయన కొందరు భక్తులను పిలిచి రాముణ్ణి పిలవమని చెప్పగా వారు 3 సార్లు పిలిచారు. వారు పిలిచిన ప్రతిసారి ఆలయం నుండి ఓ అనే శబ్దం బయటకు వచ్చింది. దీంతో ఇమాం బేగ్ ఆశ్చర్యపోవడంతో పాటు అక్కడే భక్తుల కోసం ఓ బావిని తవ్విస్తానని మాట ఇచ్చారట. ఇచ్చిన మాట మేరకు బావిని తవ్వించడంతో ఆ బావిని ఇమాం బేగ్ బావి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కేవలం హిందువులే కాదు, స్థానికంగా ఉండే కొందరు ముస్లింలు కూడా వస్తారు. దేశ విదేశాల నుండి వచ్చే ప్రతినిధులు కూడా వస్తారు. ఇక్కడి శిల్ప సంపద చూసి ఆశ్చర్యపోతుంటారు కూడా. ఇక 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆలయంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే అంశానికి వస్తే కడప తిరుపతి రహదారిపై ఇది ఉంటుంది. కడప నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక రాజంపేట రైల్వే స్టేషన్ నుండి కడప రైల్వే స్టేషన్ నుండి కూడా రవాణా సదుపాయాలు ఉంటాయి. తిరుపతి విమానాశ్రయానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ ప్రభుత్వం తరపున ఆలయ ప్రాంగణంలో శ్రీరాముల వారికి పరిణయ ఉత్సవం నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విద్య దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుండి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కళ్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. ఈసారి మీరెప్పుడైనా ఈ ప్రాంతానికి వెళ్తే ఈ ఆలయాన్ని చూసి శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకుని రండి. ఇవి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించిన అంశాలు.